నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఢిల్లీలో సామాన్యుడ పార్టీని సామాన్యుడే దెబ్బకొట్టాడు ఆప్కు ఊహించని పరాజయం మిగిలింది 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది 48 స్థానాల్లో విజయం దాదాపు ఖాయమైంది కేజ్రీవాల్ సహా ఆప్ ప్రముఖులంతా ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది ఇక ఢిల్లీ ఎన్నికల్లో పనిచేస్తుందనుకున్న సెంటిమెంట్ కూడా పనిచేయలేదు ఏపీ జార్ఖండ్లో కనిపించిన సెంటిమెంట్ ఢిల్లీలో వర్కౌట్ కాలేదు ఫలితంగా ఆప్ కోట బద్దలు చేసి ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టనుంది ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ముఖ్యులను సామాన్యులు చావు దెబ్బ కొట్టారు 13 ఏళ్ల అధికారం ఇక ముగిసింది 27 ఏళ్ల తరువాత బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు భారీ మెజారిటీతో బీజేపీకి ప్రజలు అధికారం అప్పగించారు ఇక మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 36 మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి ఇప్పటికే 47 స్థానాలు గెలుపు ఖాయం చేసుకుంది ఆప్ 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక ఆప్ కాంగ్రెస్ పొత్తు లేకుండా వేర్వేరుగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకుండానే పోటీ నుంచి నిష్క్రమించింది ఇక ఢిల్లీ ఫలితం ఇండియా కూటమి కొనసాగింపు ఐక్యత పైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది జైలుకు వెళ్లి వచ్చిన నేతలకు సానుభూతి కలిసి వస్తుందనే నమ్మకం ఢిల్లీ ప్రజలు వమ్ము చేశారు జైలు నుంచి వచ్చిన నేతలకు ఇతర రాష్ట్రాల్లో పట్టం కట్టారు ఏపీలో జగన్ 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఏపీ ఓటర్లు గెలిపించారు ఇక ఢిల్లీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి కానీ అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి ఆ టాప్ లీడర్లు ముగ్గురు ఓడిపోయారు ఇక ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ సపోడియా సచేంద్ర జైలుకు వెళ్లారు కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో సీఎంగా అతిశి వ్యవహరించారు ఈ ఎన్నికల్లో చివరి వరకు అషితికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది ఇక న్యూఢిల్లీలో కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మ అనూహ్య విజయం సాధించారు గతంలో బీజేపీ సీఎంగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ ప్రస్తుతం సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్నారు ఇక అదేవిధంగా జైలుకు వెళ్లిన మరో నేత సచేంద్ర జైన్ షాకున్ బస్తీలో ఓటమి పాలయ్యారు ఇక దీంతో జైలుకు వెళ్తే గెలుస్తారనే సానుభూతి చర్చకు ఢిల్లీ ఓటర్లు ముగింపు పలికారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి